అమేజింగ్. నీ శారీ కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. చూస్తుంటే నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నాను. ఏ ఇది మరీ టూ మచ్. ఏ నో నో రియలీ ఐఎమ్ సీరియస్. చాలా బాగుంది దీపు. థ్యాంక్స్ టు యూ. ఇంకేంటి? రేపు నేను యుఎస్ బయలుదేరుతున్నాను. తెలుసు. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకోనా? గుడ్ నైట్. మైత్రి, టేక్ కేర్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. అరే వదలరా అయ్యా, వదలరా. ఆ పిల్లని ఏం చెయ్యకరా అయ్యా, మనల్ని బతికించడం కోసం వచ్చిందిరా అయ్యా. వదలరా, చంపకరా. ఇంకేనాలి బతుకులు? వదలరా. డబ్బు పిల్లని ఏం చెయ్యకరా డబ్బు కావాలి నాకు. వదలరా. ఇన్నాళ్ళు నీ వల్ల అయింది. అరే చంపేస్తుంది. నురా
మైత్రి, మీ తాతగారి విలునామా ప్రకారం 3వ తరానికి చెందిన నీకు ఈ రోజుతో 23 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి ఈ ఆస్తి అంతా ఇక నీకే చెందుతుంది. జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇదిగో నీ కోరిక ప్రకారం కొత్తగా తయారు చేసిన డాక్యుమెంట్. సంతకం పెట్టి మేజిస్ట్రేట్ గారికి అందజేయమ్మా. థ్యాంక్ యూ అంకుల్. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. తాతగారి ఆశయం నెరవేరబోతున్న రోజు. ఈ బిల్డింగ్ కి సంబంధించిన ప్రాపర్టీని తాతగారి పేరు మీద ఓ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ద్వారా ఆర్ఫనేజ్ కి ఓల్డేజ్ హోమ్ కి ఇస్తున్నాను. ఇదిగోండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. అంతేకాకుండా ఎంతో కాలంగా మా కుటుంబాన్ని, ఆ తర్వాత ఈ బిల్డింగ్ ని, మిగతా ప్రాపర్టీని జాగ్రత్తగా చూసుకుంటున్న రంగయ్య తాతని శాశ్వతంగా కేర్ టేకర్ గా నియమిస్తున్నాను. నేను ఇండియా వచ్చిన పని పూర్తయింది. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అమెరికా బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్. వెళ్ళొస్తాను తాతయ్య. వెళ్తున్నావమ్మా, జాగ్రత్త. జాగ్రత్త. బాయ్. ఉంటాను రంగయ్య. చల్లగా ఉండండి. నువ్వు ఉండయ్యా, నేనున్నాగా. మైత్రి, మీ తాతగారి ఆశయం మేరకు మీ ఆస్తి అంతా అనాథలకు పంచడం నిజంగా చాలా గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్స్ దీపు. నువ్వే గనక నాతో It's okay. లేకపోతే అసలేంటిదంతా? నువ్వు బంగ్లాకి వచ్చిన రోజు నీ మీద షాండ్లేర్ పడింది. మనందరం అది ఒక యాక్సిడెంట్ అనుకున్నాం, కానీ అది యాక్సిడెంట్ కాదు. నిన్ను చంపడానికి ఒక అటెంప్ట్. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఎవరో క్షుద్రబోధులు చేసిన ఆనవాళ్ళు కనిపించాయి. చీకట్లో ఏవో దీపాలు, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు చాలా జరిగాయి. మన బంగ్లాలో ఎవరినో టార్గెట్ చేశారన్న విషయం నాకు అర్థమైంది. మాకు మా యూనిట్కి ఆ ఇంటితో ఎటువంటి సంబంధం లేదు. రంగయ్య అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాడు. సో ఆ ఇంటికి సంబంధించి కొత్త వ్యక్తి నువ్వే ఆ టార్గెట్ అని నాకు అర్థమైంది. మా కాస్ట్యూమర్ చనిపోవడానికి కారణం చీకట్లో దేన్నో చూసి సడన్ గా భయపడి హార్ట్అటాక్ రావడం వల్లని పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసింది. షూటింగ్ అయిపోయాక అందరితో పాటు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి దూరం నుంచి నేను ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అందరి ముందు నువ్వే ఉండిపోమన్నా. ఒకసారి సిటీకి తీసుకెళ్ళావే, ఆ లాయర్ దగ్గరికి నేను ఇంకోసారి వెళ్ళాను. అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. మీ ప్రాపర్టీలో ఏవో గుప్త నిధులు ఉన్నాయని ఒక రూమర్ ఉంది. సో ఎవరో ఆ నిధి కోసం నేను టార్గెట్ చేసి నేను చంపాలని చూస్తున్నారని అర్థమైంది. అది ఎవరో నేను తెలుసుకునే లోపు వాడే నిన్ను అటాక్ చేశాను. ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను కాపాడగలిగాను. వాడెవడో కాదు, రంగయ్య కొడుకు. ఇదిగో తినో తినో. దాని తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను. అన్ని రకాలుగా ఆలోచించాను. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఎవరో క్షుద్రబోధులు చేస్తున్నారని చెప్పారు. ఆ రూమర్ని బలంగా నమ్మి ఆ నిధిని దక్కించుకోవడానికి వాడు ఉన్మాదిలా తయారయ్యాడు. మీ తాతగారు రాసిన వీలునామా ప్రకారం నీకు 23 ఏళ్ళు వచ్చాక ఆ ప్రాపర్టీ నీ చేతికి వస్తుందని వాడికి తెలిసింది. ఆ సంగతి తెలుసుకుని ఆ రోజు ముందే నేను చంపేద్దాం అనుకున్నాడు. నువ్వు రాకముందు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నువ్వు అనుకుని ఆ అమ్మాయిని బంధించాడు. ఆ అమ్మాయి పారిపోతే చంపేశాడు.
నా మాటినరా ఆ పిల్లనేం చేయకరా ఏ? ఆ అమ్మాయి మంచి పని చేయటం కోసం వచ్చిందిరా అటువంటి పిల్లని ఎల్లు నాయన ఎల్లు బా అయ్యా నా మాటినరా అయ్యా. పర్సన్ చేద్దాం అర్థమైతలే పో కర్మ కర్మ పాపం తనతో పాటు వచ్చిన తన ఫ్రెండ్కి ఆ స్ట్రగుల్లో తలకి దెబ్బ తగిలి పిచ్చోడైపోయాడు. తన్ని కూడా చంపేస్తాడేమో అని, తన కొడుకు ఏం చేస్తాడో అని భయపడి దారి లేక ఊరుకున్నానని రంగయ్య నాతో చెప్పాడు. నా ఉద్దేశం నిన్ను కాపాడాలనే కానీ వాడిని చంపాలని కాదు. వాడి మూఢనమ్మకాలు, వాడి మూర్ఖత్వమే వాడి ప్రాణం తీశాయి. దీపు, నువ్వు కాపాడింది నన్ను మాత్రమే కాదు, ఒక గొప్ప ఆశయాన్ని. మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది మైత్రి. అవును, నీకు ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చుగా. నువ్వు కూడా నాతో పాటు యుఎస్ వస్తే అప్పుడు నీ ఆల్బమ్ ని అక్కడ కూడా రిలీజ్ చేసి అక్కడి వాళ్ళకి ఇక్కడ కల్చర్ గురించి గొప్పగా చెప్పొచ్చుగా. చూద్దాం ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో మనం.